హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో యూనిట్ డిజిట్స్ సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. గత వీడియోలో మనం యూనిట్ డిజిట్లో అంటే ఒకట్ల స్థానంలో ఉండే అంకె ఏ విధంగా వస్తుందనేది కొన్ని 4 వస్తే ఏంటిది, 9 వస్తే ఎలా ఉంటుంది, 9 ఘాతం ఎట్లా ఉంటుంది, 6 వస్తే ఎట్లా మారింది అనేది చూసినాం. సేమ్ అలానే ఇప్పుడు దాని మీద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నని పెద్దగా ఉంది అని అనుకోకండి. సింపుల్‌గా దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది చూడాలి. సో ఫస్టు డిజిట్స్ ఏమున్నాయనేది ఒకసారి చూస్తే 4, ఆ తర్వాత 9, తర్వాత 6, తర్వాత 6. సో 4 9లో 36 అంటే చివరి అంకె 6. ఇక సమాధానం వచ్చేసింది. ఎలా అంటే 6ని ఎన్ని సార్లు గుణించినా కానీ 6 వస్తుంది ఒకట్ల స్థానంలో. కాబట్టి సమాధానం అయిపోయింది. అట్లా వచ్చేవి ఏమేమి ఉన్నాయంటే 5 ఉందనుకుందాం. 5ని ఎన్ని సార్లు గుణించినా చివరి అంకె 5 వస్తుంది. అలానే అంటే చివరి అంకె అంటే ఒకట్ల స్థానంలో. అలానే 1 ఎన్ని సార్లు గుణించినా గానీ ఒకట్ల స్థానంలో ఒకటే వస్తుంది. ఇట్లా ఘాతాలు 4 ఉండేవి ఏమేమి ఉన్నాయంటే ఉదాహరణకి 3, తర్వాత 7, 9 వీటి యొక్క ఘాతాలు 4 ఉంటే ఆ చివరి అంకె అనేది ఒకటొస్తుంది. ఇది మనం గతంలో చూసినాం. ఉదాహరణకి 3 తీసుకుంటే 3, 3 ఇంటూ 3 ఇంటూ 3 ముల్ల ముల్ల 9, మళ్ళీ 3, 3 9, 9, 9 81 కాబట్టి చివరి అంకె 1. నెక్స్ట్ 7 తీసుకుంటే 7, 7 49, మళ్ళీ 7, 7 49, 9, 9 81. అలానే 9 తీసుకుంటే 81, మళ్ళీ 81 ఒకట్ల స్థానంలో ఉండే అంకె 1. ఇలా 3, 7, 9 ఏ ఘాతమైన 4 గనక ఉంటే అంటే ఘాతం 4 గనక ఉంటే 1 వస్తుందన్నమాట. ఘాతం 4 ఎందుకు తీసుకోవాలనేది చూసినట్లయితే ఆ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఉదాహరణకి 3/1 అంటే ఒకట్ల స్థానంలో 3, 3 స్క్వేర్ ఒకట్ల స్థానంలో 9, 3 క్యూబ్ 27 ఒకట్ల స్థానంలో 7, 3/4 81 అంటే ఒకట్ల స్థానంలో 1. తర్వాత 3/5 దీనికి 3 గుణిస్తాం కదా! అప్పుడేమొస్తుంది 3 వస్తుంది. మళ్ళీ 3ని మళ్ళీ 3తో గుణిస్తే ఏమొస్తుంది 9. మళ్ళీ 9ని 3తో గుణిస్తే ఏమొస్తుంది 7. మళ్ళీ 7ని 3తో గుణిస్తే ఏమొస్తుంది 1. 7 3 21 అంటే ఇది 2/5 అయింది. అంటే 3/5 అయింది. ఇది 3/6 అయింది. ఇది 3/7 అయింది. 3/8 అయింది. అట్లా ఈ సైక్లిక్ అనేది 4 ఘాతాంకాలతో రిపీట్ అవుతుంది కాబట్టి 3/4ని చూస్తాం అన్నమాట. ఇవి తర్వాతి ఉదాహరణల్లో చూస్తాం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవడానికి చేసినాం అన్నమాట. ఏం గమనించినాం అంటే మరీ ముఖ్యంగా మరొకసారి చూసినట్లయితే 3, 7, 9 ఒక ఘాతాంకం 4 ఉంటే చివరి అంకె 1 వస్తుంది. 6 గాని, 5 గాని, 1 ఉంటే ఎన్ని సార్లు గుణించినా ఒకట్ల స్థానంలో ఒకటే వస్తుంది. అంటే ఆ 1కి 1, 5కు 5, 6కు 6 అంటే ఏ సంఖ్యనైనా తీసుకున్నా అదే వస్తుంది అని అర్థం. 6 గాని, 5 గాని, 1 గాని తీసుకుంటే ఒకట్ల స్థానంలో 1 ఉంటే ఒకటే వస్తుంది. 6 ఉంటే 6 వస్తుంది. 5 ఉంటే 5 వస్తుంది. ఎన్ని సార్లు గుణించినా. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్వెషన్స్. ఇలా చూడంగానే కన్‌ఫ్యూజ్ కావద్దనమాట. ఇంతకు ముందుకు చెప్పిన విధంగా ప్రతి ప్రశ్నలో కూడా మనము సమాధానాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇంతకు ముందుకు సైక్లిక్ డిజిట్స్ చూసినాం. ఇక ఫస్ట్ ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 4 ఉంది. ఒకటుంది. సారీ ఒకటుంది. 1ని ఎన్ని సార్లు గుణించినా ఒకటే వస్తుంది కాబట్టి ఇది 1. ఇది అయిపోయింది కన్ఫర్మేషన్. అంటే లాస్ట్ డిజిట్ ఏంటిది? యూనిట్ డిజిట్ 1. ఇక 7ని ఏం చేయాలంటే ఈ 153ని 4 భాగాలుగా చేయాలన్నమాట. అప్పుడు 4 అంటే 4 మూలలో 12, 3, 4 8లో 32 అంటే 1 మిగిలింది. అంటే దీన్ని 7 7 ఘాతం 4 ఇంటూ 38 ఇంటూ
7 ఇంటూ ఘాతం 1 అనమాట. అంటే 4 ఇంటూ 38 ఎంతొస్తుందంటే 152 ప్లస్ 1. ఇంతకుముందుకు చర్చించినాం. 7 ఘాతం 4 ఉంటే చివరి అంకె 1 వస్తుందన్నాం గదా! అంటే 1 ఘాతం 38 అంటే మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ ఒకటే వస్తుంది. ఇక మిగిలిపోయింది ఏంటిది? 7. ఆల్రెడీ ఈడ 1 వచ్చింది. కాబట్టి ఒక 7 ఇంటూ 7 ఇంటూ 1 7 సమాధానం 7. ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇంకొక క్వెషన్ చూద్దాం. ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 8 ఉంది. సో, మళ్ళీ చూస్తే 5 ఉంటే చివరిది 5 వస్తుంది. ఇక 8ని పట్టించుకోవాలంటే ఒక్కసారి గమనిస్తే మనకి 10 ఎక్కని చూస్తే 10 5 రొంట్లో 10. అంటే 5కి ఏదైనా సరి సంఖ్యను గుణిస్తే 5 ఇంటూ 4 చేస్తే 20. 5 ఇంటూ 8 చేస్తే 40. 5 ఇంటూ మధ్యలో 6 మిగిలిపోయింది. 5 6లో 30. ఇక ఏది 5ని ఏదైనా సరి సంఖ్యతో గుణిస్తే మనకి చివరి ఒకట్ల స్థానంలో 0 వస్తుంది. ఆ ప్రకారంగా 8కి మనము ఏ ఘాతాంకం తీసుకున్నా గానీ 8 8లో 8 అంటే 1 8 ఘాతం 1 8. 8 ఘాతం 2 చివరి అంకె 4. 8 ఘాతం 3 అంటే 8 నల్ల 32 2. 8 ఘాతం 4 ఇంతకుముందుకు చర్చించినాం 6 వస్తుందని అలా. సో, ఏది తీసుకున్నా సరి సంఖ్యనే వచ్చింది కాబట్టి, ఇక్కడ సరి సంఖ్య వస్తుంది. సో, 5 ఇంటూ సరి సంఖ్య ఏమంటుంది? ఒకట్ల స్థానంలో 0 వస్తుంది. ఇలా అన్నమాట. అంటే సింపుల్‌గా 5 ఉండి, ఇంకా ఇక్కడ బేసి సంఖ్య ఉంటే మాత్రం 5 వస్తది. అదే సరి సంఖ్య ఉంటే 0 వస్తుంది. అది అంటే బేసి సంఖ్య ఉంటే 1 అంటే 5 ఎందుకొస్తుందంటే 5 ఇంటూ 1 చేస్తాం కాబట్టి 5 వస్తుంది. అదే సరి సంఖ్య ఉందనుకోండి 0 వస్తుందనమాట. ఎందుకంటే సరి సంఖ్యతో ఒకట్లతో 0 వచ్చేది. గుణిస్తే సరి సంఖ్యను గుణిస్తే ఒకట్ల స్థానంలో 0 వస్తుందనమాట. నెక్స్ట్ ఇంకొక క్వెషన్. ఇక్కడ 4 ఘాతం అంటే సరి సంఖ్య అయిపోయిందింక. ఇక్కడ 5 ఉంది. 5 ఇంటూ 4 చేసేస్తే ఏది తీసుకున్నా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4కి 4 యొక్క ఘాతం బేసి సంఖ్య ఉంటేనేమో 6 వస్తుంది. సరి ఘాతం ఉంటేనేమో 4 నల్ల 16, 6 4 24 అదే అంకె వస్తుంది. ఇదేమో మళ్ళొకసారి చూద్దాం దీన్ని. 4ని 4 నల్ల 16 మళ్ళీ 6 4 24 మళ్ళీ 4 అంటే ఇదేమో సరి ఘాతం, ఇదేమో బేసి ఘాతం. సో, 4 యొక్క సరి ఘాతం ఉంటేనేమో 6 వస్తుంది. బేసి ఘాతం ఉంటేనేమో అదే సంఖ్య వస్తుంది. ఇలా ఇక్కడ బేసి ఘాతం ఉంది గదా! సో, అంటే ఏమైంది 4 వస్తది. ఇక్కడ ఆల్రెడీ 5ని ఎన్ని సార్లు గుణించిన 5 వస్తుంది గదా! అయిపోయింది. సమాధానం 20. సో, 20 అంటే ఏదైనా ఒక సంఖ్య 5ని సరి సంఖ్యని 5తో గుణిస్తే ఒకట్ల స్థానంలో 0 వస్తుంది కాబట్టి సమాధానం 0. ఇది ఒకటొచ్చినా గానీ మళ్ళీ 1తో గుణిస్తే అదే సంఖ్య వచ్చి ఒకట్ల స్థానంలో 0 వస్తుంది. కాబట్టి ఇది సమాధానం 0. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఇక్కడ కొద్దిగా డెప్త్‌గా పోతున్నాం అన్నమాట. చూస్తే 7 ఘాతం 95 3 ఘాతం 58లో వ్యత్యాసం ఏంది? సో, ఇట్లాంటి ప్రశ్నలు ఎలా చేయాలంటే, సైక్లిక్ డిజిట్‌లో 95ని 4తో భాగిస్తే 4 రెంట్లో 8, 1, 4 మూల్లో 12 అంటే ప్లస్ 3 15 అయింది. అంటే ఏమైంది? 7 ఘాతం 23 ఇంటూ 7 ఘాతం 3 వచ్చింది. సో, 7 ఘాతం 23 అంటే దీన్ని పవర్ 4 అన్నమాట. అంటే దీన్ని ఇట్లా రాయొచ్చు. 7 పవర్ 4 23 ఇంటూ 7 క్యూబ్. 7 పవర్ 4 1 అనుకున్నాం గదా! 1 ఇంటూ 1 పవర్ 23 ఏమవుతుంది? 1 అవుతుంది.
సో, నెక్స్ట్ 7 ఏళ్ళలో 49, 9 ఇంటూ 7 63 అంటే 3. ఈడికి 3 అయిపోయింది. ఇక 3 మైనస్ ఇక్కడ 3 పవర్ 58ని మళ్ళీ 4తో భాగిస్తే 4 ఒకట్ల 4, 1, 4 4లో 16 అంటే మళ్ళీ ఏమైంది 2 మిగిలింది. అంటే ఇక్కడ 3 పవర్ 4 హోల్ పవర్ 14 ఇంటూ 3 స్క్వేర్. సో, ఇది మళ్ళీ ఒకటి ఏమైంది? ఇది 1 పవర్ 14 అయింది. ఇది 9 అయింది. సో, అంటే ఏమొచ్చింది? 9 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 3 మైనస్ 9 చేస్తున్నాం. అయితే ఈ 3లో నుంచి 9 పోదు కానీ ఇక్కడ బారో తీసుకుంటే ఇది 13 అవుతుంది. 13లో నుంచి 9 పోతే 4 వస్తుంది. ఇది సమాధానం అన్నమాట. సో, ఇలా మనం కొద్దిగా క్వెషన్ చూడంగానే కన్‌ఫ్యూజ్ కాకుండా ఏమిచ్చారు, ఏం కనుక్కోవాలి అనేది గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న. సో, ఇక్కడ 3 పవర్ 6, 4 పవర్ 7, 6 క్యూబ్, 7 పవర్ 4, 8 స్క్వేర్, 9 పవర్ 5. ఇక 3 పవర్ 6ని ఇట్లా రాద్దాం. 3 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్ రాయొచ్చు. 4 పవర్ 7 నెక్స్ట్ 6 క్యూబ్ ప్లస్ 7 పవర్ 4, 8 స్క్వేర్. దీన్ని 9 పవర్ 4 ఇంటూ 9 రాసుకోవచ్చు. 3 పవర్ 4 అంటే 1. 3 స్క్వేర్ అంటే 9. సో, ఇంతకుముందుకు ఒక విషయం చర్చించినాం. 4ని 4 ఘాతం 2 రాస్తేనేమో 6 వస్తుంది. 4 ఘాతం 3 రాస్తేనేమో 4 వస్తుంది. అంటే 4కి బేసి ఘాతం అయితే అదే సంఖ్య వస్తుంది. సరిఘాతం అయితేనేమో 6 వస్తుంది. సేమ్ 9కి కూడా అలానే. 9కి సరిఘాతం అంటే 9 స్క్వేర్ ఎంత అవుతుందంటే 9 స్క్వేర్ 1. మళ్ళీ 9 క్యూబ్ చేస్తే దీనికి 9తో గుణిస్తాం. సో, 9 యొక్క సరిఘాతం ఏమో 1 అవుతుంది. అదే బేసి ఘాతం అయితేనేమో అదే సంఖ్య అవుతుంది. 4కేమో 6 అవుతుంది. 4కి బేసి ఘాతం ఏమో 4 వస్తుంది. సో, సరిఘాతానికేమో 6 అవుతుంది. ఇక్కడ 9కి సరిఘాతం 1 వస్తుంది. 9కి బేసి ఘాతం 9 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రకారంగా ఇక్కడ 4కి ఇది ఘాతం 7 అంటే సరిఘాతం ఎంతయింది? 4 అయింది. నెక్స్ట్ 6 ఎన్ని సార్లు గుణించినా 6 వస్తుంది. 7 ఘాతం 4 ఉంది కాబట్టి 1. 8 స్క్వేర్ 8 8ల 64 అంటే 4. నెక్స్ట్ 9కి ఘాతం 4 ఉంది కాబట్టి 1 వస్తుంది. ఇంతకుముందుకు చర్చించినాం సైక్లిక్ డిజిట్‌లో. సో, 9 యొక్క సరిఘాతం ఏమో 1 వస్తుంది. 9 యొక్క బేసి ఘాతం ఏమో 9 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 9. సో, అలానే. సో, దీన్ని 9 ఘాతం బేసి ఘాతం వస్తే ఒక 9 అనుకున్నాం కదా! ఇప్పుడు చూస్తే 9 నల్ల 36, 6 మళ్ళీ 6, 6 6లో మళ్ళీ 6, 6 ఒకట్ల 6, 6 నాలుగు 24, 4, 4 9లో 36, 6. సో, సమాధానం 6. ఇలా ప్రతి ప్రశ్నని కొద్దిగా డెప్త్‌గా ఆలోచిస్తూ ఒక్కొక్కటి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ యూనిట్ డిజిట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ వి కెన్ ఎక్స్‌పెక్ట్. సింపుల్ వన్ బట్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏందంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 2. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 6. 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 24. ఇక 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 24 ఇంటూ 5 120. ఇక 6 ఫ్యాక్టోరియల్ ఆల్రెడీ యూనిట్ డిజిట్స్‌లో 0 వచ్చింది కాబట్టి ఎంత తీసుకున్నా 0 వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏందంటే 5 అంతకంటే ఎక్కువ ఫ్యాక్టోరియల్ ఏది తీసుకున్నా ఒకట్ల స్థానంలో 0 వస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కానీ 4 వరకు మాత్రం మారుతా ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే 1 ఫ్యాక్టోరియల్ 1, 2 ఫ్యాక్టోరియల్ 2, 3 ఫ్యాక్టోరియల్
ఒకట్ల స్థానంలో 6, 4 ఫ్యాక్టోరియల్ ఒకట్ల స్థానంలో 4. ఆ తర్వాత వచ్చే దాంట్లో 5 అండ్ అబోవ్ అన్నీ కూడా ఒకట్ల స్థానంలో 0 వస్తుంది. ఇట్లాంటి ప్రశ్నలు మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ అన్నమాట. సో, ఫస్ట్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ చూసినప్పుడు గూడా చూసినాం. ఇక ఇవి ప్రాక్టీస్ క్వెషన్స్ ఇన్ డెప్త్‌గా ఉంటాయి కాబట్టి, మరిన్ని అవి ప్రాక్టీస్ అయిన తర్వాత ఇవి మనం చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి ప్రశ్నలని ఒకటికి 2 సార్లు అర్థం చేసుకుంటూ సాల్వ్ చేయండి. దీని కంటిన్యూషన్ వీడియో మళ్ళొకటి ఇది ప్రాక్టీస్ అయిన తర్వాత మీకు అందుబాటులో ఉండేటట్టు చూస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవడానికి ఈ నంబర్ సిస్టమ్ కాన్సెప్టే ఇన్ని రోజులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అందుకనే మరీ ముఖ్యంగా టేబుల్స్ నేర్చుకోమనడం, ఆ తర్వాత స్క్వేర్స్ నేర్చుకోమనడం, క్యూబ్స్ నేర్చుకోమనడం, ప్రతి అంకెని గమనించి ఏ రకంగా చేస్తే వస్తుంది అనేది మనం గమనిస్తూ ఉంటే తెలుస్తుంది. ఇంకా మనము డివిజిబిలిటీ రూల్స్‌కి పోలేదు. అంటే భాగాహార నియమాలకెళ్ళలేదు. ఆ తర్వాత ఒకట్ల స్థానంలో అయింది. తర్వాత పదుల స్థానంలో ఏమొస్తుంది? ఒకవేళ భాగిస్తే ఎంతొస్తుంది? ఇవన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే ఇలా డే 1 వీడియో నుంచి ప్రతిదీ చూడ్డానికి ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే మరొక్కసారి మళ్ళీ వినడానికి ప్రయత్నం చేయండి. కానీ వచ్చేంత వరకు మాత్రం వదిలిపెట్టకుండా ఒకసారి రాకపోయినా, రెండోసారికి రాకపోయినా, మూడోసారికి రాకపోయినా అలా చూస్తూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అందుకనే మన ఛానల్ పేరే బిగినర్ టు అడ్వాన్స్ అన్నమాట. బిగినర్ టు టాపర్ లెవెల్ వరకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి యూజ్‌ఫుల్ కావాలి. థాంక్ యూ వెరీ మచ్.